పరిస్థితిని మరింత హైలైట్ చేసిన సంఘటన ఇటీవల పిఠాపురంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం. స్థానికంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇద్దరి ఫోటోలు ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వర్మ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కార్యక్రమం నిర్వహణపై అధికారులతో, స్థానిక జనసేన నాయకులతో వర్మ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఘటన కూటమి పెద్దల దృష్టికి వెళ్ళిన తర్వాత విషయం మరింత సీరియస్ అయింది. ఇదే సమయంలో తెలుగుదేశం నుంచి వచ్చిన తాజా నిర్ణయం మరింత ఆసక్తిని రేపింది. వర్మను పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? ఇది సాధారణ నిర్ణయమా, లేక కూటమి సమన్వయాన్ని కాపాడేందుకు తీసుకున్న రాజకీయ చర్యనా అన్న చర్చ మొదలైంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ వంటి కీలక మిత్రపక్ష నేతతో సంబంధాలు దెబ్బతినకుండా చూడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావచ్చని చెబుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి విజయానికి కీలక పాత్ర పోషించారని చంద్రబాబు పలుమార్లు బహిరంగంగా ప్రస్తావించారు. అందువల్ల పిఠాపురం వంటి సున్నితమైన నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ఘర్షణలు పెరగకుండా ముందుగానే పార్టీ జాగ్రత్త పడిందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇక ఈ పరిణామాలతో పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జనసేన శ్రేణులు ఇది తమ రాజకీయ బలానికి గుర్తుగా భావిస్తూ ఉండగా, తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే కూటమి ప్రభుత్వం స్థిరంగానే ఉందని, చిన్న చిన్న స్థానిక విభేదాలను పెద్ద సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదని కూటమి నేతలు సమర్థించుకుంటూ ఉన్నారు.